ఇప్పుడు ఇది రికార్డింగ్ స్టార్టింగ్ లో ఉందా లేదా? ఓకే, రికార్డ్ అవుతుంది సార్ మీది. అవుతుందా? ఓకే. సార్ రికార్డ్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఎవరి కాల్ రికార్డింగ్ పెట్టేసుకోండి. ఓకే, సో now we are going to see about how to add the reporting to the spec flow. Okay, so go to Google. Spec flow living doc. సో స్పెక్ ఫ్లోకి ఇన్బిల్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ ప్లగ్ఇన్ ఒకటి యాడ్ చేస్తే మనం ఏ పని చేయకుండా ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ అయింది. మనం రాసిన స్టెప్స్ చూడండి. ఇది లివింగ్ డాక్. లివింగ్ డాక్ డాక్యుమెంటేషన్. లివింగ్ డాక్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ద డాక్యుమెంటేషన్. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ కేసులో ఒక ఫీచర్ ఉంది. ఫీచర్లో కొన్ని సినారియోస్ రాశారు, రైట్? ఈచ్ సినారియో పాసా ఫెయిలా, దానికి ఏదైనా డేటా పంపిస్తే దాని ఇదేంటి, మొత్తం స్టెప్స్తో సహా మనకు వచ్చింది. ఇట్లా రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ చూసినప్పుడు మనం ఈజీగా ఏదైనా టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, వాట్ ఈస్ ద రీజన్ టు ద ఫెయిల్యూర్, ఒక ఇది లాగ్ ఫైల్ ఇదంతా చెక్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా వీ కెన్ చెక్ ద రిపోర్ట్. అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద అనాలిటిక్స్. మీన్స్ it will give overview how many scenarios passed, how many features passed, how many steps passed, step level, scenario level, feature level, ఇట్లా గ్రాన్యువల్ డీటెయిల్స్ అనాలిటిక్స్ ఇచ్చేసిద్ది అనమాట. సో ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్ హెల్ప్ఫుల్ అనమాట. సో దీన్ని ఎట్లా చేస్తాం? ఇది ఏం చేయాలి అంటే దీనికి ఒక కమాండ్ ఉంది. CLI. ఇది సో అందరూ ఇది ఓపెన్ చేయండి. ఈ లింక్ పంపిస్తున్నాను. ఈ లింక్ ఒకసారి చూసుకోండి. అందరూ ఓపెన్ చేయండి. ఎవరైతే సిస్టమ్ ముందు ఉన్నారో వాళ్ళంతా. మొబైల్ ఫోన్స్ బ్యాచ్ ఏం ఉపయోగం లేదు వాళ్ళకి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని గ్లోబల్ లెవెల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్, దిస్ యూజర్స్లో నా యూజర్ పేరు ఇది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా, మీ యూజర్స్లో, మీ సిస్టంలో మీకు యూజర్స్ కింద యూజర్స్లో మీ సిస్టమ్ పేరు ఉండిద్ది. మీరు ఏ యూజర్తో లాగిన్ అయితే ఆ యూజర్తో. నా యూజర్ నేమ్ డెల్, మీ యూజర్ నేమ్ ఏది ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీ పేర్లు పెట్టుకుంటారు సిస్టమ్కి కదా, ఆ పేరు కింద ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఈ కమాండ్ని ఇన్స్టాల్ చేసుకోండి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా? శర్మ ఏమి లే, ఇది నేను పంపించాను, లింక్ పంపించానా? ఓపెన్ చేశాను సార్. కాపీ చేసేది ఏంటి నేను? మీ యూజర్స్, ఇది యూజర్స్, మీ సిస్టమ్ పేర్లు ఉంటాయబ్బా. అది కాదు సార్, కాపీ కాపీ చేయాలి కదా సార్. ఏదో కాపీ చేశారు, అది చూపిండి సార్. కాపీ చేయడమా? ప్రాసెస్ ట్రీట్మెంట్ చెప్తున్నాను సార్. ఇదిగో ఇది. ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాలింగ్ స్పెక్ ఫ్లో ప్లగ్ఇన్ లివింగ్ డాక్ CLI ఉందా? లివింగ్ ఇది డాక్. కాపీ చేయండి. ఓకే. ఇదిగో ఇక్కడ ఉంది కాపీ. దాని మీద చేస్తే కాపీ అయింది. ఇక్కడికి వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయండి.
సో మనకి ఇది లివింగ్ డాక్ని ఇన్స్టాల్ చేసింది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఉందని చూపించింది. ఓకేనా? చేశారా? చేశారా? ఏమిలా సి యూజర్స్ ఆ యూజర్స్లో మీ సిస్టమ్ పేరు ఏదో ఒకటి ఉండిద్ది. మీరు ఏ సిస్టమ్ అయితే నేను డెల్ అనే పేరుతో లాగిన్ అయ్యా. అయిపోయిందా బాబు? అందరికి నోరు ఉంది. అయిందో లేదో చెప్పండి. టైం కావాలని చెప్పండి. చేస్తున్నాం సార్. ఉం. ఇది కాపీ చేయాలి మీరు. ఈ లింక్ నేను పంపించా సార్ మీకు, చూసుకోండి. ఎర్రర్ వస్తుంది సార్. సార్ వెల్కమ్ టు .NET 8.0 అని వచ్చింది సార్. ఏంటి వెల్కమ్ టు .NET 8.0? యా, SDK వర్షన్ 8.0.204. ఏది చూపించు, దట్ స్క్రీన్ షేర్ చేయి. సరే సార్ టూల్స్ ఆర్ అన్ఇన్స్టాల్ యూజింగ్ దిస్ ప్యాకేజ్ అని వచ్చింది సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయబా. ఓకే సార్. చేస్తాం. ఓకే చేయండి సార్. ఇది దీని మాకు బ్రో రీఫ్రెష్ కొట్ట. ఎక్కడ నేను స్టాప్ షేర్ అన్నా. ఎవరో చేయండి ఇప్పుడు. సార్ చేయండి అబ్బా. డిజిబుల్ అయినా వస్తుంది. రావట్లేదా? డిజిబుల్ అయినా వస్తుంది సార్. ఓకే చేయండి. రావట్లా. సెక్యూరిటీ ఉండేది ముందు. సేమ్ యాజ్ సిస్టమ్ అయిపోయి ఎక్కడి నుంచి చేయాలి? చేయబా. ఇట్లా వస్తుంది సార్. ఏంటి వెల్కమ్ టు లివింగ్ డాక్ యూ కెన్ ఇన్వోక్ ద టూల్. ఓకే, అయిపోయింది ఇది. ఓకే. ఓకే. ఇంకెవరబ్బా? ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది? 1 2 3 4 5 సిస్టమ్ పేరు. ఏం చేశాను? ఏం కాపీ చేసావు చూపెట్టు. నువ్వేం కాపీ చేసావు? నీ సి యూజర్స్లోకి వెళ్ళు. అసలు ఏం వెరైటీగా ఉంది. 1 2 3 4 5 అంటే సి యూజర్స్. అదే నువ్వే. యూజర్స్ సిలో సి డ్రైవ్లోకి వెళ్ళు. యూజర్స్ 1 2 3 4 5. సరేలే. 1 2 3 5 4లోకి వెళ్ళు. అక్కడ కమాండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 5 దగ్గర సిఎండి అని కొట్టబ్బా. దాన్ని సెలెక్ట్ చేసుకో. సిఎండి అను. సిఎండి అట్లా కాదు, డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని టైప్ చేయాలి. మొత్తం సెలెక్ట్ చేసుకో. సిఎండి అను. ఎంటర్. ఇక్కడ టైప్ చేయి. మళ్ళీ అది పేస్ట్ చేయి. యూఆర్ఎల్ ఆ స్పేస్ ఉంది, స్పేస్ తీసే లాస్ట్లో మొదట్లో తీ. అదేంది చివరిలో ఏదో తీస్తున్నావు? అయ్యో అయ్యో. ఏయ్, ఏంటి సాంగ్ ఏం చేస్తున్నావు? కంట్రోల్ జెడ్ కొడితే రాదు మరి. అది మొత్తం తీ. పేస్ట్ చేయి. అప్పుడు పేస్ట్ చేయండి. ముందుకు వెళ్ళు. ముందుకు వెళ్ళి ఆ 2 స్పేస్లు తీసి ఆ స్పేస్ రిమూవ్ చేయండి. బ్యాక్ స్పేస్ కొట్టాను. ఓకే. ఇప్పుడు ఎంటర్ కొట్టు. వుడ్ నాట్ బి ఫౌండ్ ఎందుకబ్బా?
ఏం ప్రాబ్లం వచ్చింది? సరే, నీకేదో ప్రాబ్లం ఉంది, చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు బా? కాపీ స్క్రీన్. ఇంకెవరు? కదీర్, చేస్తున్నావా? చెయ్యి. జస్ట్ కింద సెర్చ్ బార్ లో కొట్టమనండి సార్, సిఎండి అని వచ్చేస్తుంది. సిఎండి కొట్టబ్బా. అది పైన వచ్చిందండి. కొట్టు, కమాండ్ కొట్టు, కమాండ్ కొట్టు. కాపీ చేసి పేస్ట్ చేయి. ఒకటి ఒకటి రిమూవ్ చేయండి. పర్లేదులే, ఏం కాదు, కానీ కాపీ చేసి పేస్ట్ చేయి. అరే, ఉమ్. సరే, కాపీ చేసి పేస్ట్ చేయి. ఆ యూఆర్ఎల్, స్పెక్ఫ్లో లింక్ పంపించిన యూఆర్ఎల్ లింక్ ఓపెన్ చేయాల. చాట్లో ఉండిద్ది, చాట్లో. కానీ డబ్బా, ఇంకెవడి ప్రాబ్లం ఉందబ్బా? అది అక్కడ ఉంది, కాపీ చేయి. ఓ వీరుడా, అదే కాపీ చేయి. పేస్ట్, కంట్రోల్ వి. కంట్రోల్ వి. ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఏం కాదు, ఎంటర్ ఎంటర్ కొట్టు. క్లిక్. ఎంటర్. ఎంటర్ కొట్టు, ఏం కాదు. వీడిది ఓకే, అయిపోయింది. డన్. వెయిట్ చేయి కొంచెం సేపు. సో అట్లా ఇది ఇది చేస్తే మీకు రిపోర్టింగ్ వచ్చేసింది. ఇతనికి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే. సో ఇక షేర్ ఆఫ్ చేయబా. సో నెక్స్ట్ కమాండ్ కొట్టాలి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో, మీరు C# స్పెక్లో ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి, ఏంటది అదేది, మనం రన్ చేయాలి. ఎగ్జిక్యూట్ కమాండ్ లైన్, దానికి ఇంకో కమాండ్ ఉంది రన్ చేయడానికి. నా దగ్గర ఉంది అది. నా దగ్గర లేదు కమాండ్. ఏంటబ్బా? సో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఈ లైన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకునే ముందు ముందు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ థింగ్, మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో, ఇది మన ప్రాజెక్ట్ కదా, ఇది నా ప్రాజెక్ట్ నేను చేస్తుంది. దీని బిన్ ఫోల్డర్కి వెళ్ళాలి. ఓకే, ఇట్లా చేయండి. ఓపెన్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్, బిన్, డీబగ్, .NET 6 ఇంతవరకు తీసుకోండి. తీసుకొని దీంట్లో మన ప్రాజెక్ట్, మనం రాసిన కోడ్ అంతా ఒక్క ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏంటది? దాన్నే డిఎల్ఎల్స్ అంటారు. ఇది చూసారా? మనం రాసిన కోడ్ డిఎల్ఎల్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో మన ప్రాజెక్ట్ పేరేంటి? ఇది స్పెక్ ఫ్లో ఆటోమేషన్ ఎక్సర్సైజ్, ఆటో ఎక్సర్సైజ్. ఇది ఒక ఫైల్ కింద జనరేట్ అవుతుంది. ప్రాజెక్ట్ మొత్తం ఒక ఫైల్ కింద, అదే నేమ్తో ఇది. ఓకే, సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ పాత్. ఓకే, తీసుకున్న తర్వాత ఒక నోట్ ప్యాడ్లో ఇది ఇక్కడ పెట్టేసుకోండి.
రెండు రకాలుగా జనరేట్ చేయొచ్చు. ఒకటి అసెంబ్లీ నుంచి, రెండు దీని నుంచి. రెండిట్లో ఏది ఈజీగా ఉంది? రెండిట్లో కూడా అదే తలకాయ నొప్పి ఉంది. సో ఇది కాపీ చేసుకున్నాం కదా, ఇది కాపీ చేసుకొని ఈ ఫైల్కి రండి, ఇక్కడ పెట్టుకోండి. టెస్ట్ అసెంబ్లీ ఎక్కడ ఉంది ఇది అంటే దీంట్లో, ఇక్కడ ఇది నీ ప్రాజెక్ట్ యొక్క అసెంబ్లీ ఫైల్, డిఎల్ఎల్ ఫైల్. ఓకే, ఇది పెట్టాము. ఓకే, రెండోది టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫైల్ ఎక్కడ ఉంది? బిన్లోనే, దీంట్లోనే ఉంది. ఇది కూడా ఈసారి ఇంతవరకు కావాలి. ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా మన ఆ బిన్ ఫోల్డర్లోనే ఉంది కాబట్టి .NET 6 వరకు ఇచ్చేసి ఇవ్వాలి. ఓకే, ఇది ఇట్లా ఇది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా ప్రిపేర్ చేశాను నేను? నా ప్రాజెక్ట్లోకి వెళ్ళి నా ప్రాజెక్ట్ యొక్క బిన్ ఫోల్డర్లోకి వెళ్ళా. బిన్ అంటే ఏంటి? వేర్ నీ ప్రాజెక్ట్ మొత్తం ఒక ఫైల్ కింద జనరేట్ అయింది, అదనమాట బిన్. దాన్నే డిఎల్ఎల్, డైనమిక్ లింక్ లైబ్రరీ అంటారు. ఇది కాపీ చేసి, ఇందాక నా కమాండ్ ప్రాంప్ట్ ఏది? ఓకే, కాపీ చేసి, ఇదంతా కాపీ చేయాల్సినంత పని లేదు. ఓపెన్ ఫోల్డర్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్, సిఎండి, ఆటో ఎక్సర్సైజ్లో ఉన్నారు. సో ఇంత పెద్దది కాపీ చేయాల్సిన అవసరంలా. సో ఆటో ఎక్సర్సైజ్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నాం. పాత ఏంటి? ఆటో ఎక్సర్సైజ్లో ఆటో ఎక్సర్సైజ్ వరకు అంటే ఇంతవరకు మనకు ఉన్నాము. ఇది తీసేస్తున్నా ఎందుకంటే నేను ప్రాజెక్ట్ అక్కడ ఓపెన్ చేశాను, ఇది చేశా. ఇక్కడ కూడా సేమ్ ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి ఇట్లా. ఓకే, టెస్ట్ అసెంబ్లీ బిన్ ఫోల్డరు, బిన్లో ఈ డిఎల్ఎల్, ఇది నా ప్రాజెక్ట్ నేమ్, నా ప్రాజెక్ట్ లైబ్రరీ. ఇది డిఎల్ఎల్ ఒక ఫైల్ కింద జనరేట్ అయింది నా ప్రాజెక్ట్ మొత్తం. అదే డైనమిక్ లింక్ లైబ్రరీ, అది అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ జెసాన్, ఈ రెండు కావాలి. అసెంబ్లీ ఒకటి, టెస్ట్ జెసాన్ ఒకటి, ఇవి రెండు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టండి. అక్కడ పెట్టి కొడితే ఇక మీకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. సో మీరు ఇప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ కేసులు ఏదైతే అంతకుముందు ఉన్నాయో, సో లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, నా దగ్గర ఉన్నటువంటి టెస్ట్ కేసులు మొత్తం ఎగ్జిక్యూట్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది నేను రన్ చేస్తున్నాను, మొత్తం టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైందో చూద్దాం. ఓకే, వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై ద రిపోర్ట్. రిపోర్ట్ ఎట్లా వచ్చిందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్, ప్రతి స్టెప్ దాంట్లో వచ్చింది. ఎగ్జిక్యూషన్ ఇప్పుడు నేను చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ రావాలంటే ఏం చేయాలి? ఈ కమాండ్ నేను కొట్టాలి. ఇక్కడ ఇది నేను కమాండ్ కొట్టేస్తే మొత్తం ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి, మొత్తం ఈజీగా చూసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉండేది ఇది. ఇది మూడో టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత వీ కెన్ రిక్వెస్ట్ ఫర్ ద రిపోర్ట్. ఓకే, జరుగుతున్నాయి, ప్రతి దానికి రిపోర్ట్ వచ్చింది. అర్థమైందా? దీన్నే లివింగ్ డాక్ అంటారు. ఏం రిపోర్ట్ వాడుతున్నాం మనం? లివింగ్ డాక్. రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్లో. ఆ రిపోర్టింగ్ లేకపోతే నీకేం అర్థం కాదు. అవునా? అసలు ఏం జరిగింది, ఏంటి, ఎన్ని టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇదే రిపోర్ట్ కదా నార్మల్గా.
సో మనం HTML రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు 2 టెస్ట్ కేసులు పాస్ అయినాయి ఇక్కడ, ఇది ఒక టెస్ట్ కేసు పాస్ అయింది, 3 టెస్ట్ కేసులు పాస్ అయినాయి కదా ఇక్కడ. ఇది అసలు ఎగ్జిక్యూట్ కాల. ఇప్పుడు మనం రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇప్పుడు ఏం చేస్తున్నాను, సింపుల్గా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏంటి, నా ప్రాజెక్ట్లోకి వెళ్ళి లివింగ్ డాక్ అసెంబ్లీ, లివింగ్ డాక్ అసెంబ్లీ. ఏ అసెంబ్లీ మీద నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, మన ప్రాజెక్ట్ యొక్క అసెంబ్లీ ఇది. 2 -t అని పెట్టేసి జేసాన్ ఫైల్. ఈ జేసాన్ ఫైల్ ఎక్కడిది, మన ప్రాజెక్ట్ బిన్ ఫోల్డర్లో ఉంటాయి. డీబగ్ .NET 6 దీంట్లో మనకి ఇక్కడ టెస్ట్ జెసాన్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైల్ కావాలి, రిపోర్ట్ జనరేట్ కావాలంటే టెస్ట్ జెసాన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇది ఉంది చూసారా, దిస్ ఫైల్ ఈజ్ రిక్వైర్డ్. ఇది ప్లస్ నీ ప్రాజెక్ట్ ఫైల్. నీ ప్రాజెక్ట్ ఎట్లా అర్థమైంది, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్తో ఒక DLL ఫైల్ ఉంటుంది. ఇది DLL ఆటో ఎక్సర్సైజ్, ఇది DLL. ఇది 2 కమాండ్ ఇవ్వాలి. ఒకటి టెస్ట్ అసెంబ్లీ లివింగ్ డాక్, ఎక్కడిది లివింగ్ డాక్ టెస్ట్ అసెంబ్లీ, ఇది నా ప్రాజెక్ట్. 2 టెస్ట్ ఎగ్జిక్యూషన్, ఈ 2 ఇచ్చేసి నేను ఎంటర్ కొడతా. ఎంటర్ కొడితే ఐ గాట్ ద రిపోర్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. సో ఎక్కడ ఉంది లివింగ్ డాక్, మన ప్రాజెక్ట్లో ఇది ఏది, మన ప్రాజెక్ట్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి జనరేట్ అయింది. ఇదే లివింగ్ డాక్. ఓకే, దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. రైట్ క్లిక్, ఓపెన్ విత్ ఏదో బ్రౌజర్తో ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇది రిపోర్ట్ వచ్చినాయి. ఇది సో ఫీచర్స్లో ఇది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి ఇది ఇట్లా ఉంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, 3 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయినాయి. చూడండి, ఇది టెస్ట్ కేసు 1. ఈ టెస్ట్ కేసుకి స్టెప్స్ చూడండి. ఇది చేసావు, యూజర్ ఎంటర్స్ విత్ దీస్ క్రెడెన్షియల్స్, ఇది యూజర్ షుడ్ నావిగేట్ టు హోమ్ పేజ్. ఇది పాస్ అయినాయి అంట. ఇది సో టెస్ట్ అవుట్పుట్ కావాలంటే ఇది. సో ప్రతి స్టెప్కి ఇదిగో రిపోర్ట్ కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకుంది. అర్థమైందా, ఏం జరిగింది అనేది ఏ పేజ్ ఓపెన్ చేసింది అది అర్థమైంది. ప్రతి స్టెప్కి స్క్రీన్ షాట్ కూడా మీకు వచ్చింది. అర్థమైందా, ఇది రిపోర్ట్ అంటే. ఇది స్క్రీన్ షాట్. సార్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనకి గ్రాఫ్ లాగా అసలు పాస్ అయినాయి, ఫెయిల్ అయినాయి, అది అనాలిటిక్స్లోకి వెళ్తాయి. ముందు ఇది అర్థం చేసుకోండి. ప్రతి స్టెప్కి ఇప్పుడు మీకు ఏ స్టెప్ ఏం జరిగింది క్లియర్గా వచ్చింది. అవునా, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసావు, ఈ స్టెప్లో ఏం జరిగింది, నేను ప్రతి స్టెప్కి స్క్రీన్ షాట్ తీసుకున్నా. అదే ఓన్లీ ఫెయిల్యూర్ కనుకో, ఫెయిల్యూర్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరగలా, మనం డమ్మీ కోడ్ ఏం రాయలా కదా. నేను ఇక్కడ చూస్తే ఈ స్టెప్లో నేనేం కోడ్ రాయలా. సో అందువల్ల జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేది ఉంది కానీ కోడ్ ఏం రాయాలా. సో ఓపెన్ పేజ్ చేసింది అంతే, అక్కడే ఉంది. సో దాని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంది. సో మన పర్పస్ ఏంటంటే లివింగ్ డాక్ ఎట్లా వాడాలి, రిపోర్టింగ్ ఎట్లా కావాలి, నా రిపోర్ట్ ఎట్లా వచ్చింది ఇది. సో ఇది రిపోర్ట్, నాకు స్టెప్స్ ఇది వచ్చిందా చూడండి. యూజర్ ఎంటర్స్ క్రెడెన్షియల్స్ ఇది ఉందా, సినారియో అవుట్లైన్ అంట ఇది. ఓకే, సో దాంట్లో ఈ సినారియోకి ఇదిగో దీనికి ఏం జరిగింది, వీడు యూజర్ నేమ్ ఇది పంపించాడు, ఇది పంపించాడు. రెండో సినారియో కావాలనుకో, ఇది రామ్ అనేది జీమెయిల్, ఇది పంపించాడు. ఇది చూడండి ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ కావాలనుకో, మనం స్క్రీన్ షాట్ తీసుకునేది దీంట్లో రాయలేదు కాబట్టి ఇక్కడ రాయాలి. అర్థమైందా, షో టెస్ట్ అవుట్పుట్ అంటే అప్పుడు మీకు ప్రతి స్టెప్కి విత్ స్క్రీన్ షాట్తో వస్తుంది.
ఓకేనా? మీరు కరెక్ట్గా టెస్ట్ కేసు రాసుకోండి, ప్రతి దానికి మీకు రిజల్ట్ కరెక్ట్గా అర్థమైద్ది. ఓకే, సో ఇది రిపోర్టు. సో దీంట్లో టోటల్ అనాలిటిక్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్ని టెస్ట్ కేసులు, ఎన్ని ఫీచర్స్, 2 ఫీచర్స్ ఉన్నాయి. టెస్ట్ సినారియోస్ ఎన్ని ఉన్నాయి, 2 సినారియోలో 4 సినారియోస్ ఉన్నాయి. ఎన్ని పాస్ అయినాయి, 3 పాస్ అయినాయి, 1 ఎగ్జిక్యూట్ కాలేదు. అదర్స్ ఇది ఉంది చూసారా, ఇది ఎగ్జిక్యూట్ కాలే. 3టికి 3 పాస్ అయినాయి. స్టెప్స్ ఎన్ని, టోటల్గా 13. సో ఇది అనాలిటిక్స్. ఇట్ విల్ గివ్ ద గుడ్ అనాలిటిక్స్ టు యూ టు అండర్స్టాండ్ ద ఎగ్జిక్యూషన్. ఏమన్నా అన్యూజ్డ్ స్టెప్స్ ఉన్నాయా? అన్యూజ్డ్ స్టెప్స్. సో నీ పాస్ పర్సంటేజ్ ఎంత ఇప్పుడు? ఇదిగో ఇంత 75% పాస్ అయినాయి. టోటల్గా 4 సినారియోస్ ఎగ్జిక్యూట్ చేస్తే 3 పాస్ అయినాయి, 1 ఎగ్జిక్యూట్ కాలేదు. పాస్ పర్సంటేజ్ 75%. ఇది రిపోర్ట్స్. టోటల్గా ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి, ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేసావా అంటే ఒక 100 200 ఉంటాయి. రిగ్రెషన్ రన్ చేయాలనుకో రిపోర్ట్ ఇది. నువ్వు క్లయింట్కి ఏం సబ్మిట్ చేస్తావో తెలుసా? ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తావు. ఇక్కడ చూడండి, లివింగ్ డాక్ ఎంత నీట్గా ఉంది. ఒక డాక్యుమెంటేషన్ లెక్కలో యూజర్ ఎంటర్స్ దీస్ క్రెడెన్షియల్స్, యూజర్ అబ్జర్వ్ దీస్ వ్యాలిడేషన్ ఫీల్డ్స్, ఇట్లా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ గివ్ ద క్లియర్ రిపోర్ట్ టు ఎవ్రీ వన్. హౌ మెనీ పాస్. ఇక్కడ నువ్వు ఓన్లీ పాస్ టెస్ట్ కేసే చూసుకోవాలా, ఓన్లీ సినారియోస్ చూసుకోవాలా? గో విత్ ద సినారియోస్. ఓన్లీ పాస్డ్, ఇది ఫిల్టర్. నీకు ఆప్షన్ లేదు, నాకు ఓన్లీ ఫెయిల్యూర్ టెస్ట్ కేసులు కావాలి. నాకు మొత్తం ఇప్పుడు 400 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 20 ఫెయిల్ అయినాయి, ఆ ఫెయిల్యూరే కావాలి. ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడు ఎన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీకు ఈ రిపోర్ట్ వలన. అర్థమైందా? రిపోర్ట్ ఇది. దీంట్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి 2 years వాళ్ళకి. బట్ దేర్ ఆర్ ఆస్కింగ్ ఫర్ డెవలప్మెంట్ పీపుల్. ఎవరైనా ట్రై చేయొచ్చు, నేను పంపిస్తాను. సరే, ఇప్పుడు ఏంటంటే అర్థమైందా రిపోర్ట్ ఎట్లా చేయాలో? నరసింహ, నరసింహ ఉన్నావా? సార్ సార్ చేసావా రిపోర్టు? చేస్తా సార్. ఇప్పుడు చేస్తావా? ఎంతసేపు అబ్బా? ఇది నా ల్యాప్టాప్లో అవ్వలేదు సార్. ఇప్పుడు మనోడు ల్యాప్టాప్లో అయ్యా. ఈ రెండే ఇది చేస్తే మీకు ఆటోమేటిక్గా రిపోర్ట్ వచ్చేది. చాలా అదే మీకు ఎక్స్టెంట్ రిపోర్ట్ వాడాలనుకోండి, ఓ హుక్ ఫైల్లో చాలా కోడ్ రాసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కోడ్ రాసుకోవాలి. మనము ఇక్కడ కోడ్ రాసుకోవాలి. నేను స్క్రీన్ షాట్ ప్రతి స్టెప్కి తీసుకున్నా, అవునా కదా? ఎట్లా తీసుకున్నాను స్క్రీన్ షాట్? ఇదిగో ఇదొకటి. సెలీనియంలో స్క్రీన్ షాట్ ఎట్లా తీసుకుంటారు? డ్రైవర్ డేటా ఫస్ట్ ఐ టేక్ స్క్రీన్ షాట్, డ్రైవర్ గెట్ స్క్రీన్ షాట్ యాజ్, గెట్ స్క్రీన్ షాట్. జావాలో అయితే గెట్ స్క్రీన్ షాట్ యాజ్ ఉంటుంది, ఇక్కడైతే గెట్ స్క్రీన్ షాట్ అనే ఫంక్షన్ తీసుకొని దాన్ని సేవ్ యాజ్ ఫైల్, ఒక ఫైల్లో సేవ్ చేస్తున్నాం. ఇది నేను ఇక్కడ పెట్టా, అప్లికేషన్ నా బేస్ డైరెక్టరీ అంటే నా ప్రాజెక్ట్ పాత్లో పెట్టాను ఈ ఫైల్ని. ఈ ఫైల్ నేమ్తో మీకు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్ని మనము ఇదిగో అవుట్పుట్ ఐఎమ్ అటాచింగ్ టు అవర్ లివింగ్ డాక్కి అటాచ్ చేస్తున్నా. అవుట్పుట్ హెల్పర్ యాడ్ అటాచ్మెంట్ తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ని, ఇది నా స్క్రీన్ షాట్ పాత్. ఇక్కడ ఈ లైన్ ఏమో దిస్ ఈస్ టేకింగ్ ద స్క్రీన్ షాట్ అండ్ సేవింగ్ దిస్ స్క్రీన్ షాట్ టు దిస్ పర్టికులర్ పాత్. ఇక్కడ ఏదైతే అంటే నా ప్రాజెక్ట్ పాత్లో పెట్టాను, నేను ఇక్కడే పెట్టా. సో అక్కడ ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్ని మన ప్రతి స్టెప్కి అటాచ్ చేస్తుంది. సో నౌ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద స్క్రీన్ షాట్ ఫర్ ఎవ్రీ స్టెప్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, సినారియో ఎగ్జిక్యూషన్ స్టేటస్, ఏదో పెట్టాను, ఎస్ఈ ఎగ్జిక్యూషన్ స్టేటస్ పెట్టేసి ఇఫ్ ద ఎస్ఈ డాట్
ఎగ్జిక్యూషన్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తా. ఫెయిల్యూర్కి ఏదో ఈవెంట్ ఒకటి ఉండిద్ది. ఇట్లా ఉందనుకో, దెన్ ఓన్లీ యూ టేక్ ద ఇది అన్నట్లు పెట్టామనుకో. సినారియో స్టెప్ కాంటెక్స్ట్ చూద్దాం. ఫెయిల్ అయిందని ఎట్లా చెప్తాం? సినారియో స్టెప్ ఫెయిల్. స్టెప్ ఫెయిల్యూర్కి ఒక ఇండికేషన్ ఉంటుంది. సో బై దాట్ యూ నో దట్ ఈస్ ఫెయిల్డ్ అని. ఎర్రరా ఏదో ఉండిద్ది నాకు. పెట్టలేదండి. సో అర్థమైందా లేదా ముందు? లివింగ్ డాక్ ఎట్లా తీసుకోవాలి, రిపోర్ట్ ఎట్లా తీసుకోవాలి, అండ్ స్క్రీన్ షాట్, టేకింగ్ ద స్క్రీన్ షాట్, ఇవన్నీ ఇవి. ఎక్కడ స్టెప్ ఫ్లో ఫెయిల్యూర్స్, చాట్ జీపీటీ. స్పెక్ ఫ్లో, టేక్ స్క్రీన్ షాట్ ఫర్ ఫెయిల్డ్ స్టెప్. ఈవెంట్ ఒక్క లైన్ ఉండిద్దిరా నాయన, ఇది మనకెందుకు రాలా? సినారియో కాంటెక్స్ట్. సో ఇది పెట్టామనుకో, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ టేక్ ద స్క్రీన్ షాట్ ఓన్లీ ఆన్ ఫెయిల్యూర్స్. అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోవడం కోడ్ తెలుసా లేదా? ఇదేమో పాత్, ఎక్కడ నీ స్క్రీన్ షాట్ ఎక్కడ పెట్టాలి అంటే అప్లికేషన్